మీకు జనరల్ బోగి పరిస్థితి ఎలా ఉందో కూడా మీకు క్లియర్ కట్ చూపిస్తాను. కాస్ట్ ఎలా ఉంటుంది, బడ్జెట్ ఎలా ఉంటుంది, మొత్తం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ వీడియో ద్వారా అయితే. గైస్ ఇంకా జనరల్ సీట్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం దాదాపు ట్రైన్ అయితే ఇప్పుడు మనకి కోయంబత్తూర్ స్టేషన్కి అయితే వచ్చింది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్ ఈ వీడియోలో మనం ఏంటంటే ఆల్రెడీ thumbnailలో చూసే ఉంటారు మనం శబరిమలకి కొట్టాయం వరకు అయితే మనం జనరల్లో అయితే మనం ట్రావెల్ చేయబోతున్నాం. మీకు అసలు ఏ ట్రైన్ ఏందనేది మనం మీకు ముందు వచ్చే మీకు తెలుస్తూనే ఉంటుంది ఆటోమేటిక్గా. అయితే మీకు ప్రస్తుతానికి అయితే మనకి విజయవాడ రైల్వే స్టేషన్లో అయితే మనం అయితే ప్రస్తుతానికి అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి మీకు 2 ట్రైన్స్ అయితే మనకి డైలీ అయితే ఉంటాయి అనమాట, మనకి స్పెషల్ కాకుండా అయితే. అంటే చాలా ట్రైన్స్ అయితే ఉంటాయి కానీ మోస్ట్లీ ఈ ట్రైన్స్ అయితే ఎక్కువ వాడుతుంటారు అనమాట మనకి శబరిమల వెళ్ళడానికి అయితే మాత్రం. ఒకటి వచ్చేసరికి మీకు వివేక్ ఎక్స్ప్రెస్, ఇంకోటి వచ్చేసరికి కేరళ ఎక్స్ప్రెస్ అయితే ఉంది. ఈ రెండిట్లో మీకు నేను ఏ ట్రావెల్ చేయబోతున్నా అనేది మీకు తెలుస్తుంది. మీకు వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి, మీకు చాలా మంచి యూస్ఫుల్ వీడియో అనమాట. జనరల్లో మీకు కాస్ట్ ఎలా ఉంటుంది, బడ్జెట్ ఎలా ఉంటుంది, మొత్తం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ వీడియో ద్వారా అయితే. మనం విజయవాడ జంక్షన్లో అయితే ఉన్నాం ప్రస్తుతానికి. ఇప్పుడు చూడొచ్చు మనమైతే ఇప్పుడు కేరళ ఎక్స్ప్రెస్కి అయితే మనం జనరల్లో అయితే మనకి శబరిమల కొట్టాయం వరకు అయితే ట్రావెల్ చేయబోతున్నాం, చెంగునూరు వరకు అయితే ట్రావెల్ చేయబోతున్నాం అనమాట. మనకి వివేక్ ఎక్స్ప్రెస్ అయితే దీనికంటే ముందే రావాలి, కాకపోతే అదైతే చాలా లేట్ అయితే నడుస్తుంది అనమాట మనకి. అది మనకి ఎర్లీ మార్నింగ్ 3కి అయితే వస్తుంది అనమాట మనకి. కాకపోతే మనం ఇప్పుడైతే మనం కేరళ ఎక్స్ప్రెస్ జనరల్ అయితే ట్రావెల్ చేయబోతున్నాం. ఫైనల్లీ అయితే మనం ఇప్పుడు కేరళ ఎక్స్ప్రెస్ జనరల్ బోగీలో అయితే ఉన్నాం. మీకు జనరల్ బోగి పరిస్థితి ఎలా ఉందో కూడా మీకు క్లియర్ కట్ చూపిస్తా. టికెట్ కాస్ట్ వచ్చేసరికి మీకు 335 రూపీస్ అయితే మనకి విజయవాడ చెంగునూరు దాకా అయితే పడదు అనమాట మనకి. కాస్ట్ టికెట్ కూడా మీకు చూపిస్తాను. మీకు జనరల్ బోగి అయితే మీకు దాదాపు ఫుల్ ఉందనమాట, మీకు చాలా రస్ అయితే ఉంది. చూపిస్తాను మీకు ప్రయాణం చేయొచ్చు లేదో మీకు ఈ బోగిలో మీకు చూడొచ్చు. ఇది మనకి జనరల్ పరిస్థితి అయితే. ట్రైన్ అయితే ఇప్పుడు మనకి కోయంబత్తూర్ స్టేషన్కి అయితే వచ్చింది. ట్రైన్ ఇప్పటికైతే మనకి దాదాపు 1:15 మినిట్స్ అయితే మనకి లేట్గా అయితే నడుస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చేసరికి పాల్కాహాట్ జంక్షన్లో అయితే ఉన్నాం మనమైతే, స్టేషన్లో అయితే ఉంది ట్రైన్. ఇప్పుడు ఇంకా స్టార్ట్ అయితే అవ్వలేదు, మీకు చూడాలి మరి అక్కడ మనకి చెంగునూరు చేరుకునేసరికి ఎంత టైం అవుతుందో ఏందో మీకు అక్కడ వెళ్ళి అయితే అప్డేట్ చేస్తాను. గైస్ ఇంకా జనరల్ సీట్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం దాదాపు తిరుపతి అయ్యేదాకా మీకు ఫుల్ అయితే ఉంటుంది అనమాట. ఫుల్ చాలా రష్ అయితే ఉంది. కొంచెం తిరుపతి దాటిన తర్వాత అయితే మాత్రం కొంచెం ఫ్రీ అయితే అయిందనమాట. ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే సీట్లు అయితే ఉన్నాయి మనకి. కాకపోతే జనరల్ అయితే అంత రికమెండ్ చేయను, చాలా కష్టం అనమాట. ఎందుకంటే ఇది లాంగ్ నుంచి వస్తుంది కాబట్టి, ఢిల్లీ నుంచి వస్తుంది కాబట్టి చాలా రష్ అయితే ఉంటారు. అంటే మొత్తం అటు సైడ్ మొత్తం పుచ్చుకు బ్యాచ్ మొత్తం అయితే ఉంటారు అనమాట. ఇందులో వచ్చి జనరల్ కంటే రిజర్వేషన్ చేసుకోవడం అయితే బెటర్ అని చెప్తాను నేనైతే. చూడొచ్చు మనం ప్రజెంట్ అయితే కొట్టాయం స్టేషన్లో అయితే ఉన్నాం. కాకపోతే మనం కొట్టాయంలో అయితే దిగట్లేదు, మళ్ళీ స్టార్ట్ అవుతుంది ట్రైన్ అయితే. ఇక్కడ మనం చెంగునూరులో అయితే దిగి డైరెక్ట్ పంబకి అయితే వెళ్తున్నాం. అది అక్కడ నుంచి శబరిమలకి మీకు నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది అనమాట. గైస్ ఫైనల్లీ మనం చెంగునూరు అయితే మనకి ట్రైన్ ఎగ్జాక్ట్లో వచ్చరికి 7:45కి అయితే అట్లయితే వచ్చిందనమాట మనకి. దాదాపు 46 మినిట్స్ లేట్గా అయితే మనకి ట్రైన్ అయితే మనకి చెంగునూరులో అయితే డ్రాప్ చేసిందనమాట. ఇక్కడ నుంచి మీకు డైరెక్ట్ పంబకి బస్సెస్ అయితే ఉంటాయి అనమాట మనకి. బస్ స్టాండ్ మనకి రైల్వే స్టేషన్ బయటనే మనకి డైరెక్ట్ బస్సెస్ అయితే ఉంటాయి అనమాట మనకి. ఇక్కడ చూడొచ్చు మీకు బస్సెస్ అయితే డైరెక్ట్ పంబకి బస్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి ఎక్కి వెళ్దాం. మీకు నెక్స్ట్ వీడియోలో అయితే అది వస్తుంది. ఇక్కడ దాకా అయితే ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. ఓకే గైస్, ఇది వీడియో ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే. సివిల్ దర్శనం చేసుకోవాలంటే మనకి ఇక్కడైతే ఉంటుంది సివిల్ దర్శనం. మీకు ఖచ్చితంగా ఆన్లైన్ బుకింగ్. ఇది మనకి వర్చువల్ క్యూ